ఇప్పుడు మోహం అంటే ఏంటి? మోక్షం అంటే ఏంటి? దాన్ని మించిన శ్రేష్టమైందేంటి? ఎందుకు? అని ముందు మనకు తెలియాలి. అసలు ఇదేంటో అర్థం మోహం ఏంటో అర్థమైతే మోహాలు కూడా మనకు తెలీదు. ప్రేమలనుకుంటాము. అయితే నా ధర్మం ఇది, నేను చేయవలసిన కర్తవ్యం ఇది అనుకుంటాము. లేదా ప్రేమ అనుకుంటాము. ధర్మాలు, ప్రేమలు అన్న ముసుగులో ధర్మాలు, ప్రేమలు అన్న పేర్లతో మోహాలలో ఉంటాము. ముందు ఆ మోహమే అర్థం గాదు. బయటపడే ఉద్దేశం లేదు. బయటపడేందుకు మనకు మనం అవకాశాలు ఇచ్చుకోము. మోక్షం గురించి మాత్రం అంతా మాట్లాడతాము. అంటే ఏంటో తెలీదు. ఎట్లా సాధించాలో తెలీదు. అక్కడే తన్నకలాడుతుంటేదో ముసుగులో తనకలాడినట్టు. కాబట్టి దీని గురించి ఏంటో ముందు చూసుకుంటూ వెళ్దాము. అసలు మోక్షం అంటే ఏంటని అర్థం కావాలి మనకి. కాబట్టి వేరే వేరే చోట్ల ఉన్న విషయాలని కలుపుకుంటూ చూసుకుంటూ వద్దాము. ముందు బేసిస్ తయారు చేసుకుందాం. ఫౌండేషన్ తయారు చేసుకుందాం. ఎందుకంటే భగవంతుడు చెప్తున్న ఉపదేశానికి మనం సిద్ధమై ఉండాలి. ఊరికే మాటలు మాటల్లాగా వినిపిస్తే ఏం ఉపయోగము? మోక్షము, ముక్తి, మోహము, అది ఇది బయటపడడం, లోపల పడడం, దాటి ఉండడం, కూడి ఉండడం, తగులుకుని ఉండడం, విడిపోయి ఉండడం అని ఈ ఊరికే మాటలు తెలియడం వల్ల ఉపయోగమేమి? అంటే ఏంటో అర్థం కావాలి. కాబట్టి చూద్దాము. యోగ వాసిష్టము కొన్ని వేల శ్లోకాలతో ఉంటుంది. ఎన్నో విషయాలని కూలంకషంగా చర్చిస్తారు అందులో. అందులో ఒక శ్లోకము 5వ అధ్యాయంలో 73వ సెక్షన్‌లో 35వ శ్లోకం. న మోక్షః నభసః పృష్ఠే న పాతాళే న భూతలే మోక్షః హి చేతః విమలం సమ్యక్ జ్ఞాన విబోధితం అని ఆ శ్లోకం. దానికి జనరల్ అర్థం ఇక్కడ అన్ని చోట్ల రాసుండేదేమంటే, మోక్షం అన్నది నభసః పృష్ఠే ఆకాశానికి కొసల్లో అంటే స్వర్గంలో ఉండదు. పాతాళంలో ఉండదు. భూమి మీద ఉండదు. మోక్షం అంటే సమ్యక్ జ్ఞానం కలిగిన వాడి యొక్క నిర్మలమైన మనస్సులో ఉంటుంది. మనసుకుంటుందో, మనసులో ఉంటుందో, మనసై ఉంటుందో ఏంటో ఒకటి. అని దానికి జనరల్ అర్థం. ఇప్పుడేంటి మన భాషలో దీనికి అర్థం చూద్దాము. ఫస్ట్ లెవెల్ ప్రతి పదానికి ఏదో ఒక అర్థం అయితే చూసాం గదా! ప్రతి పదార్థం గాదు. ఇప్పుడు దాన్ని డీప్ డైవ్ చేసి అర్థం చేసుకుందాం. పనికొచ్చే విధంగా మనకు ఆచరణకి ఉపయోగంగా. మోక్షం అన్నది స్వర్గంలో లేదు, పాతాళంలో లేదు, భూతలంలో లేదు గాదు. స్వర్గాన్ని నువ్వు తగులుకుని ఉన్నంత వరకు లేదు. పాతాళాన్ని తగులుకునున్నంత వరకు లేదు. భూతలాన్ని తగులుకునున్నంత వరకు లేదు. వీటిని తగులుకునున్నంత వరకు నీకు మోక్షం లేదు. ఆ బ్రహ్మ భువనాత్ లోకాః పునరావర్తినః అర్జున. నువ్వు స్వర్గం దాకానే గాదు. బ్రహ్మలోకం దాకా వెళ్ళిపో కావాలంటే. నువ్వు ఎంత దూరం వెళ్ళినా సరే మళ్ళీ తిరిగొస్తావు. మోక్షం అన్నది ఉండదు. ఈ బ్రహ్మాండంలో నుంచి, లోకాల్లో నుంచి బయటపడిపోవడం అన్నది ఉండదు. నువ్వు వీటికి దేనికి తగులుకుని ఉన్నా సరే, ఇహపరాలు కావాలనుకుంటూ, నువ్వు కర్మలు చేస్తూ, నువ్వు చేస్తున్న కర్మల వల్ల పుణ్యాలొస్తే, ఇదిగో స్వర్గాలొస్తాయనుకుంటూ, ఇది నాకు పరము, నాకు కావాలి, నేను పుణ్యాలన్నీ చేసుకుంటాను, స్వర్గాది లోకాలొస్తాయనుకుంటూ, స్వర్గాది లోకాల్లో పైగా మళ్ళీ బ్రహ్మలోకం దాకా వస్తుందనుకుంటే అదంతా పరమనుకునే. ఇహం అంటే ఈ భూలోకంలో నేనున్నంత వరకు నాకు ఏవో అభ్యున్నతులు గావాలి, నాకేంటో వృద్ధులు గావాలి, పుత్రులు, పౌత్రులు వృద్ధి చెందాలి, ధనధాన్యాలు అభివృద్ధి చెందాలి, ఇది గావాలి, అది గావాలి, ప్రమోషన్స్ కావాలి, జాబ్స్ కావాలి, ఇంకా సో అండ్ సో ఫోర్త్. అవన్నీ ఇహము, భూతలము. ఇవన్నీ పరం అనుకుంటూ, ఇహపరాలన్నీ సాధించాలనుకుంటూ నువ్వు కర్మలు చేసుకొని వీటికి తగులుకుని ఉన్నంత వరకు ఈ లోకాల్లో నీకు మోక్షం లేదు. ఈ కర్మలు చేస్తున్నప్పుడు కర్మల వల్ల పాపాలు కూడా కలుగుతాయి. నీ మనసు కదిలి నువ్వు జారిపోయినప్పుడల్లా పాతాళాలు గూడా జరుగుతాయి. పాపాలు చేసుకుంటే పాతాళాలే ఉంటాయి మరి. ఎందుకంటే పాతాళము నువ్వు జారిపోతావు. పాపతలము అంటే జారిపోయినప్పుడు ఎక్కడ చేరుతావో అది పాతలము, పాపతలము. భూతలము నువ్వెక్కడున్నావో అది భూతలము. ఏదో ఆకాశానికి చివరన అంచుల్లో ఉండదేంటోట.
నువ్వు ఒక కర్మ చేశావంటే పైకో, కిందికో, మధ్యలోనో ఎక్కడో ఒకటో చోట ఉంటావని నువ్వు ఏవో కర్మలు చేసుకుంటూ తగులుకొని ఉన్నంత వరకు. కర్మలతో ఉన్నంత వరకు కర్మలను తగులుకొని ఉంటావు. ఆ కర్మల వల్ల కలిగే పాప పుణ్యాలను బట్టి నీకు మళ్ళీ ఈ 3 లోకాల్లో పైనో, కిందో, మధ్యలో ఎక్కడో దగ్గర మూడో, 14 ఎన్నో కన్ని వస్తూనే ఉంటాయనుకుంటే, వాటిలో ఎక్కడ నీకు మోక్షం అన్నది ఉండదు. అవన్నీ పునరావర్తినః లోకాః హి. వేరే మార్గం లేదు. దానివల్ల నీకు మోక్షం రాదు. మోహమే ఉంటుంది. నేను స్వర్గం దాకా వెళ్ళానంటే గూడా అది మోహమే మళ్ళీ. నేను బ్రహ్మలోకం దాకా వెళ్ళానంటే గూడా మోహమే. ఎందుకు మోహము? అజ్ఞానాంధకారము. మోహం అంటే తమోంధకారము. ఎందుకు అంటే ఆత్మజ్ఞానం లేని చీకట్లు, అంధత్వము. ఆత్మని చూసుకోలేని గుడ్డి చీకట్లేవుంటాయో అవే అంధత్వము. ఆత్మను తెలుసుకునే లోకాలు గావు బ్రహ్మలోకం దాకా. అందుకనే మళ్ళీ అవన్నీ పునరావర్తినః లోకాః హి. ఇప్పుడు మరి మోక్షం ఎట్లా కలుగుతుంది అయితే? ఇవన్నీ నభసః పృష్టః దగ్గర నుంచి భూతలం వరకు అన్నీ మోక్షాలు గావు, మోహాల లోకాలైతే, మోక్షం ఎట్లా కలుగుతుంది అన్నప్పుడు, ఈ రెండో పాదమున్నది ఇదే యోగ వాసిష్టంలో శ్లోకంలో. సరే చూద్దాం పట్టు. ఫస్ట్ స్టెప్. నువ్వు సమ్యక్ జ్ఞానం అయితే సాధించు. సమ్యక్ జ్ఞానాన్ని సాధించావంటే, సమ్యక్ జ్ఞాన విబోధితం బాగా విశేషంగా బోధ కలిగింది అంటే నీకు జ్ఞానబోధ కలిగిందంటే సమ్యక్ జ్ఞానం. ఆత్మ యొక్క యథార్థ జ్ఞానం కలిగిందంటే నీకు చేతస్సు విమలము నిర్మలమైతుంది. కానీ కాంప్లికేషన్ ఏంటంటే చేతస్సు నిర్మలమైతేనే సమ్యక్ జ్ఞానం కలుగుతుంది. చేతస్సు నిర్మలమైతే సమ్యక్ జ్ఞానం కలుగుతుంది. సమ్యక్ జ్ఞానం కలిగినప్పుడే చేతస్సు నిర్మలం అవుతుంది. ఆ రెండిటికి అది క్యాచ్ 20-20 ఉంటుందక్కడ. ఈ 2 ఒకదాన్నొకటి చేజింగ్ చేసుకుంటూ ఉంటాయి. సరే ఏదో ఒకటి. ఇవి సాధించావంటే అప్పుడే నీకు మోక్షము. పైగా ఇక్కడ మనస్సని చెప్పలేదు. చేతస్ అని చెప్పారు. చేతస్ అని చెప్పారు. మనస్సు నిర్మలం అవ్వడం కాదు. మనసెప్పుడు నిర్మలం అవ్వదు. మనం అంతఃకరణ చతుష్టయం గురించి చాలా సుదీర్ఘంగా మాట్లాడుకున్నాము. అంతఃకరణ చతుష్టయం గురించి మాట్లాడుకుంటూ మనసెప్పుడు ఆటుపోట్లతో ఉంటుంది. సంకల్ప వికల్పాలతో ఉంటుంది. అది ఎప్పుడూ సుఖ దుఃఖాలు అనుకుంటూ తల్లడిల్లుతూ ఉంటుంది. తాపత్రయాలతో ఉంటుంది. దానికి విమలత్వం అన్నది అవకాశమే ఉండదు. అదెప్పుడూ కల్మషాలతోటే ఉంటుంది. కోరికలు, కోపాలతోటే ఉంటుంది. మనసు లక్షణం అది. ఒకవేళ నీకు జ్ఞానం కలుగుతుంటే సమ్యక్ జ్ఞానం పక్కన పెడదాము. యథార్థమైన ఆత్మజ్ఞానం వరకు పక్కన పెడదాం. అసలు మనసుతో మాట్లాడుతున్నాం కాబట్టి, గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, జనరల్ జ్ఞానం చూద్దాము. జనరల్‌గా నీకు జ్ఞానం కలుగుతూ ఉన్న సమయంలో మనసు కాకుండా నీ అంతఃకరణము బుద్ధిలాగా కుదురుగా ఉన్నదనుకోండి. నిశ్చలంగా ఉన్నదనుకోండి. అప్పుడు ఆ బుద్ధికి జ్ఞానం కలుగుతుంటుంది. జ్ఞానం కలుగుతుంటే అప్పుడేం జరుగుతుందంటే ఇంకది అహంకారాలతో ఉండదు గదా! అహంకారాలు కూడా పోతాయి. అంతకన్నా ముందే మనసు గూడా పోయి ఇప్పుడు అహంకారము, మనసు కాకుండా ఆ అంతఃకరణం బుద్ధిగా ఉన్నది అంటే దానికి మళ్ళీ జ్ఞానం కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒకానొక సమయం ఎట్లా వస్తుందంటే, అసలు జ్ఞానం కావాలి అన్న కోరిక కూడా లేదు. మోక్షం కావాలి అన్న కోరిక లేదు. మోహంలో ఉన్నానన్న అజ్ఞానమూ లేదు. ఏ కోరికలు, అజ్ఞానాలు, తమో అంధకారాలు లేకుండా అప్పుడు ఆ అంతఃకరణము చేతస్సవుతుంది. చిత్తమవుతుంది. మనసు కాదది అప్పుడు. మనసుగా ఉంటే అది కదులుతూ ఉంటుంది. అది ఎందుకు పనికిరాదు. కొంతగా పనికొస్తుంది. అహంకారంగా ఉంటే అసలెందుకు పనికిరాదు. బుద్ధిగా ఉంటే జ్ఞానార్జన చేస్తుంటుంది. కానీ జ్ఞానార్జన చెయ్యాలి, మోక్షం కావాలి అన్న కోరికలతోటి కూడా ఉంటుంది. అది కూడా అశుద్ధిగా ఉంటుంది. కర్మలతో కూడి ఉంటుంది. జ్ఞానఫలం కావాలి, మోక్ష ఫలం కావాలి అని ఫలాలను ఆశిస్తుంటుంది. అయితే అది బుద్ధిగా కూడా లేదు. అది కూడా దాటిందంటే అహంకారము, మనసు బుద్ధిగా కాకుండా అంతఃకరణం చివరికి చిత్తంగా ఉన్నది అంటే చేతస్సు అయ్యిందంటే
అప్పుడది ఆ చిత్ ఏదున్నదో దాన్ని తెలుసుకునేందుకు సిద్ధమై ఉంటుంది. ఇంకప్పుడది శుద్ధమై ఉంటుంది. అది చిత్తశుద్ధి. అప్పుడు దానికి జ్ఞానం కావాలన్న కోరిక లేదు, మోక్షం కావాలన్న కోరిక లేదు, బ్రహ్మాన్ని తెలుసుకోవాలన్న కోరిక లేదు. దానికసలేమీ ఉండవు. అన్నీ శుద్ధమై ఉన్నప్పుడే అది చిత్తమై ఉంటుంది. చిత్తమన్నది చిదాభాస. చిత్‌కి ఆభాస రూపమది. ఇప్పుడు నేను భగవంతుడిని దర్శనం చేస్తున్నాను అన్న ఆలోచన కూడా ఎక్కడి నుంచొస్తుందో అది కూడా చిదాభాస. చిత్తు నుంచి కలుగుతున్న ఆలోచన, ఆభాస. అది కూడా ఉండదింకప్పుడు. చిదాభాసగా కూడా అది ఉండకుండా మొత్తమే శుద్ధమైపోయినప్పుడు అసలంటే లేదీ లేదు. సిద్ధమవ్వడం అంటే ఏమి? శుద్ధమవ్వడం అంటే కోరికలు, కోపాలవన్నీ లేకుండా పోవడం అని ఫస్ట్ ఇనీషియల్ లెవెల్‌లో చెప్పుకుంటాము. మనం ఇక్కడ మాట్లాడుతున్నది మోక్షం గూడా గాదు. మోక్షాన్ని దాటిన గరిష్టమైన, శ్రేష్టమైన వస్తువు గురించి. కాబట్టి ఎంట్రన్స్ లెవెల్‌లో చెప్పుకునే అర్థము చిత్తశుద్ధి అంటే కోరికలు, కోపాలు లేకుండా పోవడం మనసుకి అని చెప్పడానికి అసలు కుదరనే కుదరదు. ఇది ఎక్కడో బేసిక్ లెవెల్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇక్కడికొచ్చినప్పుడు మనము మోక్షాన్ని గూడా దాటుతున్నాము. దానికన్నా శ్రేష్టమైన దాన్ని తెలుసుకోబోతున్న సమయంలో దానికి సరిపోయిన అర్థాన్ని చూసుకోవాలి. చిత్తశుద్ధి ఏమి అంటే, నా అంతఃకరణం ఎంతగా శుద్ధమయింది అంటే, నేనే ఆత్మను అన్న ఉద్దేశంతోటే ఉంటుంది. అనన్యంగా ఉంటుంది. అన్యం ఇంకొకటి ఉన్నది నేను తెలుసుకోవాలి అన్న ఉద్దేశం దానికుండదు. అసల ఆలోచన దానికుండదు. అన్యం ఒకటి ఉన్నది అన్న ఆలోచనే అశుద్ధము. అన్యము లేదు, అనన్యము, నేను కాక వేరేది లేదు అన్న ఆలోచన ఏదున్నదో అది శుద్ధము. అన్యము లేదు, నేను కాక వేరేది లేదు అని ఎక్కడ నిలబడి ఉంటుందో ఆ స్థితి శుద్ధము. అటువంటి శుద్ధ స్థితికి వెళ్ళినప్పుడు దాన్ని విమలం చేతః అని పిలుస్తారింక. చిత్తశుద్ధి అంటే అది. నేను కాక వేరేది ఉన్నదన్న ఎరుకే ఉండదు. అసలు అటువంటిది లేనే లేదు. ఉన్నదంతా ఒక్కటే, అది నేనే అన్న ఎరుకతో ఉండడము శుద్ధము. రెండోది ఉండడము అశుద్ధము. ఇప్పుడు అంత స్థితిలో ఉన్నప్పుడు అనన్యమన్న శుద్ధ స్థితిలో ఉండడమే మోక్షము అనిక్కడ చెప్తున్నారు. ఈ మొదటి పాదమున మోక్షః నభసః పృష్ఠే న పాతాళే న భూతలే అనేదున్నదో దాన్ని ఇంకొక చోట కూడా చూశాను. రెండో పాదాన్ని ఇక్కడ మన యోగ వాసిష్టంలో కొంత వేరుగా చెప్పారు. అయితే దీనికి మూలము వేదంలో కనిపించింది నాకు. దాన్ని కూడా చూపిస్తాను. అన్నపూర్ణోపనిషత్ అని ఈ ఉపనిషత్తులో అన్నపూర్ణోపనిషత్తులో ఇది కూడా కొంత పెద్ద ఉపనిషత్తు. ఒక 5 అధ్యాయాలుగా ఉంటుంది. మొత్తం ఒక 330 పైగా మంత్రాలుంటాయి. ఇందులో చిత్తము గురించి, మోక్షం గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. రెండవ అధ్యాయంలో 23 మంత్రము చూద్దాము. న మోక్షః నభసః పృష్ఠే న పాతాళే న భూతలే సర్వాశా సంక్షయే చేతః క్షయః మోక్షః ఇతి ఇష్యతే అని ఇక్కడ మనము యోగ వాసిష్ట్యంలో చెప్పుకున్న దీన్ని మించి అక్కడ మోక్షం గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సమ్యజ్ఞానం చేత నిర్మలమైన చేతస్సుతో ఉంటేనే మోక్షం తెలుస్తుంది. దానికి మోక్షం కలుగుతుంది అని ఆ విధంగా ఇక్కడ జనరల్‌గా అర్థం ఉంటుంది. అయితే మనం చెప్పుకున్నట్టు ఇదొకటి క్యాచ్ 22 జ్ఞానం ఉంటే అది పైగా ఇక్కడ మోక్షము అంచెలంచెల మోక్షం ఉంటుంది. కొంచెం జ్ఞానం కలుగుతుంటే కొన్నిట్లో నుంచి బయటపడుతుంటే, కొన్నింట్లోంచి బయటపడినప్పుడు శుద్ధమవుతుంటే కొంచెం దాంతోటి ఇంకా కొంచెం జ్ఞానం కలుగుతుంటే, మళ్ళీ కొంచెం నిర్మలమవుతుంటే, మళ్ళీ కొంచెం జ్ఞానం కలుగుతుంటే, ఇట్లా సైక్లికల్‌గా నడిచి చివరికి చేతస్సు ఎప్పుడైతే విమలమవుతుందో, అప్పుడు మోక్షం ఇంకెళ్ళని జెప్పారు. అయితే దాన్ని మించి ఇంకా కొంచెం ఎక్కువ క్లారిఫికేషన్ ఉన్నదిక్కడ. దీన్ని చూద్దాము.
నువ్వు మోక్షం కావాలంటే బయటెక్కడో చూసావంటే బయటెక్కడా లేదు. ముందా విషయం అర్థం జేసుకో. భూమి మీదో, పాతాళంలోనో, ఆకాశంలోనో అక్కడో, ఇక్కడో, ఎక్కడో దగ్గర బయట ఉన్నది అంటే బయట ఉండదు మోక్షము. నీ లోపలే ఉంటుంది మోక్షము. అదెట్లా ఉంటుంది అంటే, నువ్వు వీటిని తగులుకునున్నంత వరకు ఉండదు. బయట ఉన్నది అని అనుకున్నంత వరకు అది మోహమే. బయట వస్తు విశేషాలతోటి నువ్వు ఇహాలు, పరాలు అనుకుంటూ తగులుకొని ఉన్నంత వరకు మోహమే. మోక్షము నా. మరిప్పుడు మోక్షం అంటే ఏంటి? అసలు నీలో సర్వ ఆశలు అన్నీ సమ్యక్‌గా క్షయమైపోవాలి. ఎన్ని ఆశలంటే, మోక్షం కావాలన్న కాంక్షతో సహా ముముక్షుత్వం కూడా ఉండరాదు. అది కూడా నశించిపోవాలి. జ్ఞానంతో ఊరికే ఎట్టోకట్ల గాదు. ఇంక మన వల్ల గాదు, మనకొచ్చేది గాదు. వచ్చేది గాదు, రానిది గాదు. దీని గురించి మనకేం ఇప్పుడు తంటాలు, దీన్ని లైట్ తీసుకుందాం, అవసరం లేదు అని ఆ రకంగా గాదు. జ్ఞానంతో మోక్షకాంక్షను కూడా దాటవలసి ఉంటుంది. మొత్తం సర్వ ఆశలు, ఆశ ఈ ఆశ గాదు. అన్ని ఆశలు సమ్యక్‌గా క్షయమైపోవాలసలు. ఏ ఆశ లేదసలు. ఇంకా చిత్తము శుద్ధమంటే అసలు దాని స్థితి ఎట్లా ఉంటుందంటే అసలు ఒక్క ఆశ ఉండదు దానికి. ఆశ ఏ ఆశ లేకపోతే అంతఃకరణానికి ఉండవలసిన అవసరమే ఉండదు. అంతఃకరణంగా ఉండవలసిన కారణం లేక ఏవైనా కోరికలుంటే అంతఃకరణం కదులుతుంటుంది. అది ఉంటుంది. కోరికలుంటే అది ఉంటుంది. అసలు ఏ కోరిక లేకపోతే సమ్యక్‌గా క్షయమైపోతే అది గూడా లేకుండా పోతుంది పాపం. ఆ చేతస్సు కూడా ఇక్కడ మనకు యోగ వాసిష్ట్యంలో వినిర్మలమైన చేతస్సే మోక్షః హి అన్నారు. చేతస్సు కూడా ఇక్కడ ఉన్నది. అది కూడా మోక్షం కాదు. దీన్ని మించిన నెక్స్ట్ స్టెప్ మోక్షం ఇంకొకటి కావాలి. ఎందుకంటే మోక్షము అంచెలంచెలుగా కలుగుతుంటుంది. స్టెప్ వైస్‌గా. ఇక్కడ చెప్తున్న మోక్షాన్ని మించి ఇక్కడ వినిర్మలమైన చేతస్సు మోక్షమే అని జెప్పారు. చిత్తము శుద్ధమైతే అది మోక్షాన్ని కలిగిస్తుంది. దానికి దారి తీస్తుంది ఏదో ఒకటి. చిత్తము శుద్ధమవ్వడము, అనన్యంగా చూడ్డం గాదసలు. చిత్తమే లేకుండా పోతుంది. కారణమేమి దానికి ఇంక ఉండడానికి? ఏ కారణమున్నది? ఏ కోరిక ఉన్నది చిత్తం ఉండడానికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? కాబట్టి ఆ చేతస్సే, ఆ చిదాభాసే క్షయమైపోతుందసలు. అప్పుడు మోక్షః ఇతి ఇష్యతే. దాన్ని మోక్షం అంటారు. ఇంకసలు చేతస్సు గూడా క్షయమైపోవడమే మోక్షః అని చెప్తున్నారు. అయితే దీన్ని మించి ఈ మోక్షః అంటే ఏమి? చేతక్షయః అని ఇక్కడ ఏది చెప్పారో దాన్ని మించి ఇంకొక స్థితి ఉన్నది. అసలు నీ మనసు దేనికి కదలదంటే, మనసంటే ఇంక అంతఃకరణం మొత్తం ఆ గ్రూప్. ఇప్పుడు మనస్సు ఇహపరాలు కావాలని కదులుతుంటుంది, కోరుతుంటుంది. బుద్ధి జ్ఞానం కావాలి, మోక్షం కావాలని కోరుతుంటుంది. చేతస్సు వేరేది లేదు, ఉన్నదంతా ఒకటే అని మననం చేస్తూ ఉంటుంది. అసలది అన్ని రకాలుగా లేకుండా పోతే ఉన్నదంతా ఏమి? ఒక్కటే. ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా మోక్షం కూడా ఉండదు. మోక్షం ఉండాలి అంటే బంధమని ఇంకొక రెండో పద్ధతి ఉంటుంది. మోక్షం కావాలి అంటే ఎందులో నుంచి మోక్షము? బంధంలో నుంచి. కాబట్టి బంధము. అని మోక్షం ఉన్నది అంటే బంధం ఉంటుంది. మోక్షం ఉన్నది అంటే బంధం ఉంటుంది. బంధం ఉన్నది అంటే మోక్షం ఉంటుంది. అసలు మోక్షాన్ని దాటవలసి ఉంటుంది. మోక్షం కూడా నిజంగా ఉందా? బంధం ఉందే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోక్షం ఉండడానికి అని ఆ స్థితికి వెళ్ళడము నెక్స్ట్ లెవెల్. అసలు చేతస్సు క్షయమైపోవాలి. చేతస్సు శుద్ధం అవ్వడం అంటే దాంట్లో కోరికలు, కోపాలు లేకుండా పోవడం అన్నది ఎంట్రన్స్ లెవెల్‌లో ఉంటుంది. అన్యమన్నది లేదు అన్నది ఇంకా చివరి స్థితిలో ఉంటుంది. అసలు అన్యమన్నది లేదు, అది లేదు, ఇది లేదు కాదు. అదే లేకుండా పోవాలి. ఆ చేతస్సులో ఇంకేదో లేకుండా పోవడం గాదు. చేతస్సే లేకుండా పోవడము అన్నది ఇక్కడ చెప్తూ, దాని గురించి ఇంకా కొన్ని మంత్రాలు చెప్పారు. ఒకటో, రెండో మంత్రాలు ఇక్కడ చూసుకుందాము. సమయానుకూలంగా ఈ ఉపనిషత్తులను కూడా ఎట్లైనా చదువుకుంటూ వెళ్దాము. కాబట్టి న మోక్షః నభసః పృష్ఠే న పాతాళే న భూతలే సర్వాశా సంక్షయే చేతక్షయః మోక్షః ఇతి ఇష్యతే.
మోక్షః మే అస్తు ఇతి చింతా అంతర్జాతా చేత్ ఉత్థితం మనః మననోత్థే మనసా ఏషః బంధః సాంసారికః దృఢః. ఇదో ఫస్ట్ స్టెప్. మోక్షం అన్నది బయటెక్కడో లేదు. స్టెప్ 2, ఇవేవైనా కావాలనుకున్నావంటే మోక్షం అన్నది లేదు. స్టెప్ 3, ఇవేవి వద్దనుకుంటే మోక్షానికి అవకాశం కలుగుతుంది. స్టెప్ 4, ఏవి వద్దనుకుంటే మనసుగా, అహంకారంగా, బుద్ధిగా లేకుండా పోతావు. అసలు ఆ స్టెప్‌లో జ్ఞానాన్ని కూడా సంపాదించడం అన్నది ఆగిపోతుంది. స్టెప్ 5, అన్యమన్నది లేకుండా చిత్తము సిద్ధమై ఉంటుంది. స్టెప్ 6, అసలు చిత్తం కూడా లేకుండా పోతుంది. దాని పేరు మోక్షం కదా! ఇంత దూరం వచ్చావా నువ్వు నిజంగా? అంత సాధన చేసి, ప్రయత్నం చేసి, ఆచరించి, అది చేసి, ఇది చేసి, చచ్చి చెడి ఏదో చావో రేవో అని అవస్థలు పడి ఈ స్థితికి, మోక్షం స్థితికి వచ్చావా? సెకండ్ అధ్యాయంలో, 2వ అధ్యాయంలో 23వ శ్లోకం దగ్గరికి, మంత్రం దగ్గరికి. మంచిది. ఇప్పుడు చూసుకో. క్షణంలో, కంటి రెప్పపాటు కాలంలో ఎట్లా జారిపోగలవో చూసుకో. ఎప్పుడైనా సరే నీ మనసులో మే మోక్షః అస్తు ఇతి, నాకు మోక్షం కావాలి అని ఒకవేళ చింత అంతర్జాత అని అంతరంగంలో ఒక చింత బయలుదేరిందంటే నువ్వేం చేసావు ఇప్పటిదాకా? నీ అంతరంగాన్ని, అంతఃకరణాన్ని 4 విధాలుగా చూసుకున్నావు. కోరికలు, కోపాలతోటి కదులుతుంటే మనసు, నేనన్న అహంకారంతో, కర్తృత్వ భావనతో, భోక్తృత్వంతో ఉంటే అహంకారం, చదువు కావాలి, జ్ఞానం కావాలి, మోక్షం కావాలని ఆశిస్తుంటే బుద్ధి, ఈ 3 లేకుండా పోతే చిత్తము, అది కూడా క్షయమైపోతే మోక్షము అని చూసుకున్నాం కదా! అక్కడి దాకా వచ్చిన తర్వాత నాకు మోక్షం కావాలి అని ఒకవేళ నీ అంతఃకరణంలో ఒక చింత, ఆలోచన జాత చేత్ కలిగిందనుకో, వెంటనే అంత ప్రయత్నం చేసి నువ్వు చిత్తాన్ని క్షయం చేసుకుంటే కూడా మళ్ళీ అది మనసుగా ఉద్ధితం హి, మళ్ళీ లేస్తుంది అది మనసుగా. ఎక్కడి నుంచి? మళ్ళీ మనసుగా, అహంకారంగా, బుద్ధిగా మళ్ళీ మొత్తము సెటప్ అంతా స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి నాకు మోక్షం కావాలన్న ఆలోచన కదిలిందంటే మళ్ళీ మనసుగా అది లేస్తుంది. చిత్తంగా అది శుద్ధమైతే అయింది, మళ్ళీ మనసుగా అశుద్ధిగా పైకి లేస్తుంది. మళ్ళీ వ్యర్థంగా చేసిన సాధనంతా చెడిపోయి మళ్ళీ విశ్వామిత్రుల్లాగా బయలుదేరవలసి వస్తుంది మొదటి నుంచి. మననోత్తే ఒకవేళ అటువంటి ఆలోచన పైకి లేచిందంటే మనసా, వాడు ఆ మనసుతోటే, పైకి లేచిన మనసుతోటే, అందులోని ఈ మోక్షం కావాలి అన్న ఆలోచనతోటే వాడికది బంధకారణమైపోతుంది. వెంటనే దృఢమైన సాంసారిక బంధః ఏషః, ఇదే బలమైన సంసార బంధము. మళ్ళీ మోక్షం కావాలి అన్న ఆలోచన బయలుదేరినా సరే అది మనసుగా మళ్ళీ బయలుదేరుతుంది. మనసుగా ఉన్నదంటే సంసారంతో, జన్మలతో బంధిస్తుంది. కాబట్టి చిత్తశుద్ధి అయింది సరిపోదు, అసలు చిత్తమే లేకుండా పోయింది కూడా సరిపోదు. దానికి ఈ రకంగా ఆపడంతో కుదిరే పని లేదు. కాబట్టి దాన్ని జ్ఞానంతోటే ప్రయత్నం చేద్దాము అని మళ్ళీ నెక్స్ట్ మంత్రం చెప్తున్నారు. మోక్షః మే అస్తు ఇతి చింతా అంతర్జాతా చేత్ ఉద్ధితం మనః మననోద్ధే మనసా ఏషః బంధః సాంసారికః దృఢః. మరైతే ఏం చేయాలి? ఆత్మని అతీతే సర్వస్మాత్ సర్వరూపే అథవా తతే కః బంధః కః చ వా మోక్షః నిర్మూలం మననం కురు. కూర్చో, ఆలోచించు, నిజంగా ఉందా బంధము, మోక్షము అని. ఇంత చెప్తుంటే నువ్వు హరికథలాగా, బుర్రకథలాగా విని చాలా బాగుందనుకుంటావు, నీ బుద్ధిలో పెట్టేసుకుంటావు. నిజంగా ఒక మోక్షం ఉంది, నిజంగా ఒక బంధం ఉంది అని రకరకాలుగా నీ మనసులో పెట్టేసుకుంటావేంటి చెప్పగానే?
ఆలోచించుకోవద్దు కూర్చొని? అసలు సర్వరూపే తతే. ఇన్ని రూపాలుగా వ్యాపించి ఉన్నది. ఇన్ని రూపాల్లో వ్యాపించి ఉన్నది. ఇన్ని రూపాలుగా వ్యాపించింది. ఇన్ని రూపాల్లో వ్యాపించింది. అథవా లేకపోతే సర్వస్మాత్ అతీతే అన్నింటినీ దాటి ఉన్నది అంటే, అన్నిట్లో ఉన్నది, అన్నింటినీ దాటి ఉన్నది అని చెప్పుకుంటున్న ఆత్మకు బంధమేమి, మోక్షమేమి? అన్నిట్లో ఉంది, అన్నింటినీ దాటి ఉన్నది అంటే దానికి బంధమా? ఉన్నది మోక్షమా? సర్వరూపాలతో తగులుకుని ఉన్నప్పుడు అది బంధమా? సర్వాన్ని దాటి ఉన్నప్పుడు మోక్షమా? రెండూ అది చేస్తుంది అంటే దానికి ఉన్నది బంధమా? ఇంతకీ మోక్షమా? రెండూ ఉన్నాయా? అసలు రెండూ లేవా? నిజంగా ఉన్నాయా? అసలే లేవా? అని దాని మూలాన్ని నువ్వు ఆలోచించొద్దు. వాడో వీడో చెప్తే నువ్వు నమ్మేయడమే ఇంకా. బంధం ఉందంటే ఓహో నాకు బంధం ఉంది, బంధం ఉంది. మోక్షం ఉందంటే ఓహో మోక్షం ఉంది, మోక్షం ఉంది. అదిగో మోహంలో నుంచి బయటపడ్డావంటే మోక్షం అంటే ఓహో నేను ప్రయత్నం చేసుకుంటాను. నీకు మోక్షం కాబట్టి వచ్చిందనుకో ఇంక మోహం అన్నది ఉండదు అంటే నిజమేనే కావును అని ననుకుంటావా కూర్చొని? నిజంగా నీకున్నాయా బంధము, మోక్షము? అంతటా వ్యాపించి ఉన్నావు నువ్వు. అన్నీ నువ్వై ఉన్నావు. నీకేమి బంధము, ఏది మోక్షము? నువ్వు కాక ఉన్నదేమి? ఆలోచించుకోవద్దు? అధ్యాత్మరతిః ఆశాంతః పూర్ణపావన మానసః ప్రాప్తానుత్తమ విశ్రాంతిః న కించితిహ వాంఛతి. వాడికి నిజంగా అధ్యాత్మ రతి కలిగితే, ఆత్మరతి కలిగితే, వాడు ఆత్మారాముడైతే, ఆశలన్నీ అంతమైపోతే, అంతకన్నా ముందు ఇక్కడ వాడు ప్రయత్నం చేసుకున్నాక మళ్ళీ నాకు మోక్షం కావాలనుకున్నాడంటే జారిపోతాడు. సర్వాశలు సంక్షయమైపోవడం అంటే మోక్షమన్న ఆకాంక్ష, మోక్షకాంక్ష కూడా, ముముక్షుత్వం కూడా పోవాలింకా. ఉండరాదు. సర్వాశ సంక్షయం దగ్గర ఆగిపోవాలి అక్కడికంతే. అంటే ఇదేనటండి మోక్షము, నాకది కావాలండి అన్నావంటే జారేవని అర్థం మళ్ళీ. ఇంకక్కడికి పోలేదని అర్థం. సర్వాశ సంక్షయం అయిపోయింది వాడికి. ఆత్మారాముడై ఉన్నాడు. ఆశలన్నీ అంతమైపోయినాయి వాడికి. ఏ ఆశ లేదింకా. వాడు అవాప్త సర్వకాముడు వాడు. అవాప్త సర్వకాముడు పూర్ణమై ఉండకేమి అపరిపూర్ణంగా ఎట్లా ఉంటాడు వాడు? అవకాశమే ఉండదు. అశుద్ధిగా ఉండేందుకు అవకాశమే లేదు. రెండో వస్తువు లేదు వాడికి. రెండోది లేనప్పుడు దేని గురించి వాడికి ఆశ? వాడు కాక వేరేది లేదని వాడికి తెలుస్తున్నప్పుడు దేని గురించి వాడు ఆశిస్తాడు? పూర్ణం కాక వాడేమవుతాడు? భావనము శుద్ధంగాకేమవుతాడు? ఇంక రెండోది ఉంటే కదా వాడు అశుద్ధిగా ఉండడానికి. అన్యం లేదు అక్కడ. అనన్యం. అటువంటి వాడు ప్రాప్త అనుత్తమ విశ్రాంతి. ఇంకా సాటి లేని విశ్రాంతి. కర్మలన్నీ ఉపసంహారమైపోయి ఉంటాయి. ఆ స్థితిలో ఉన్నవాడు, ఎందుకంటే ఆశలు లేకపోతే దేని గురించి ఆశిస్తున్నాడు వాడు? వాడు అసలే పరిపూర్ణంగా ఉన్నాడు. వాడికి అన్నీ ఉన్నాయి. అవాప్త సర్వకాముడికి ఏం ఆశలున్నాయని వాడు కర్మలు చేయాలి? కర్మలు లేవు, వాడు విశ్రాంతిగా ఉంటాడు. ఉత్తశాంతి కాదు, విశ్రాంతి. ఆ స్థితిలో ఉన్నవాడు ఇంక కించిత్న వాంఛతి. ఏది కోరుకోడు. ఏది కోరుకోడంటే మోక్షం కావాలని కూడా కోరుకోడు. కోరుకున్నావంటే జారిపోతావు. మోక్షం కావాలని కూడా కోరుకోడు వాడు. నన్ను నేను తెలుసుకోవాలని కోరుకోడు. నన్ను నేను పొందాలి, ఆత్మానుభవం కావాలి, ఇంకేంటో కావాలి. వాడు అసలు ఏది కోరడంతే. కోరిక ఉన్నది అంటే మళ్ళీ మొత్తం బ్రహ్మాండం బయలుదేరుతుంది అని చెప్తూ ఉన్నారు. ఇంక చాలా విషయాలు చెప్తారు. చాలా గొప్ప ఉపనిషత్తు. అవకాశం ఉన్నప్పుడు అప్పుడప్పుడు కొన్ని మంత్రాలు చూసుకుందాం. ఈలోగా అవకాశం ఉన్నప్పుడు సమయానుకూలంగా చదువుకుందాం. కానీ అటువంటి విషయము చిన్న విషయం కాదు. అసలు మోక్షం అంటే ఏంటో అర్థం కావాలి. మోహం అంటే ఏంటో అర్థం కావాలి. వాటిని మించి ఉన్నదేంటో మనకి తెలియాలి. తెలిస్తే ఏమవుతుంది? ఇంకేమీ లేదు, అయిపోయింది. తెలిస్తే ఏమవుతుంది? ఇంకేమీ లేదు. ప్రాప్తానుత్తమ విశ్రాంతి అయి ఉన్నానంటే కించిదిహ నేను వాంఛించేది లేదు. ఏ వాంఛ లేదు. ఏ ఇచ్చ లేనప్పుడు ఏమవుతుంది? నాకు నేను ఊరికనే ఉంటాను. ఇంక దాన్ని మోక్షాన్ని దాటి ఉండడం అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయరింకా. మోక్షం ఉన్నది, దాన్ని దాటి ఉన్నది అని ఇంకిన్నెక్కడుంటాయి అక్కడ? మోక్షం ఉన్నది, దాన్ని దాటి ఉండాలి అంటే బంధం ఒకటి ఉండాలి. బంధం ఉన్నది, బంధంలో నుంచి దాటి మోక్షంలోకి వెళ్ళి
ఆ మోక్షాన్ని దాటి ఇంకో చోటికెళ్ళి అని ఇన్నుండాలి మళ్ళీ. ఇన్ని ఉండాల్సొస్తే అనవసరంగా బ్రహ్మాండమంతా తయారవుతుంది. ఏమీ లేవని తెలుసుకోవడమే. అంతా అయి ఉండడము. ఏమీ లేవు అని తెలుసుకోవడమే. అంతా అయి ఉండడము.